అందరికీ నమస్కారం. వైసీపీ నాయకులు రోజు రోజుకి మతి భ్రమించి మాట్లాడుతున్నారు. మొన్న జరిగినటువంటి సింగయ్య సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడి నలిగి చనిపోతే ఆ చనిపోయినటువంటి శవాన్ని ఆయన ఇంకా అప్పటికి బ్రతికే ఉన్నాడు. వాస్తవానికి చెప్పాలంటే కనీసం అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లి ఆయనకు చికిత్స చేయాలన్నటువంటి ఆలోచన కూడా లేకుండా కారు కింద పడినటువంటి సింగయ్యని మనం బజార్లో ఎక్కడైనా కుక్క చనిపోతే ఎలాగైతే ఈడ్చుకొని పక్కన పారేస్తామో అలా పాడేశారన్నటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్తే, చంద్రబాబు నాయుడు గారు ఏమో దళితులను అవమానపరిచారు అన్నటువంటి కోణంలో మాట్లాడడం ఎంతవరకు సబబు అన్నది ప్రజలు గమనిస్తున్నారు. ఇది వైసీపీ నాయకులకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం కూడా సబబు కాదు. అసలు దళితుల్ని ప్రేమించింది, దళితుల్ని హక్కును చేర్చుకున్నది, దళితుల పథకాల్ని అమలుపరిచింది, దళితుల యొక్క సప్లాన్ని ఏర్పాటు చేసి దానికి నిధులిచ్చి దళితుల్ని అభివృద్ధి పాత్రలో నడిపించింది చంద్రబాబు నాయుడు గారు. ఇది చరిత్ర చెప్తుంది, వర్తమానం చెప్తుంది.